ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేయాలి నెల్లూరుకి. నిజంగానే మిస్ అవుతున్నాను అన్నమాట అందరినీ. ఇది నేను ఒక లగేజ్తో వచ్చినాను. ఆల్మోస్ట్ అమ్మగారింటికి వస్తే అంతే కదా. అందులో నేను ఒక చిన్న చిన్న షాపింగ్స్ అవన్నీ చేశాను. పెద్ద షాపింగ్స్ ఏం లేవు, చిన్న చిన్నవేను. ఐ థింక్ నేను ఒక పెద్ద ట్రాలీతో వచ్చాను. అంటే మీకు అవి కూడా చూపిస్తూ ఉండండి. మహా అంటే ఒక 2-3 లగేజీలు ఎక్స్ట్రా పడింది అంతే. ఇట్లా మా వారు అక్కడ ఉంటారు కాబట్టి రెడీగా పిక్ చేసుకునేదానికి చాలా బాగుంటుంది. ఇదేంటో తెలుసా, నెల్లూరు మలై కాజా స్పెషల్. మా అమ్మ అది పనిగా తీసి దీంట్లో వేసి ఎత్తుకోబో పాప అని చెప్పి పంపించింది అనమాట. సో మీకు చూపిస్తాను, మన బెంగళూరుకి వెళ్తే మీకు మలై కాజా చూపిస్తాను. అలాగే ఇవే అండి చిన్న చిన్న లగేజీలు. ఇది వచ్చి కొరుకొరేలు, ఇవి వచ్చి బొమ్మలు పిల్లలకి. మనం అక్కడికి వెళ్ళాం కదా రొట్టెల పండగకి, అక్కడ బొమ్మలు అనమాట. ఇది నా హ్యాండ్ బ్యాగ్. ఇది పీట దేవుడికి. ఇంకా మన వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఇంకా నెల్లూరులో ఇవి బాగా సేల్ అయిపోతున్నాయి అనమాట. ఇది నేను ఎంత తీసుకున్నానంటే 350కి తీసుకున్నాను. ఇంకా నా ట్రాలీ మహా అంటే ఒక మూడు లగేజీలు ఉన్నాయి. ఓకే అండి. ఇంకా అంటే రొట్టెల పండుగ వల్ల రూట్ మార్చిందనమాట బస్సు. సో అందుకని మాకు నియర్ బై కొంచెం దగ్గరలోనే వస్తుంది. మేము ఇంకా అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కాల్సి వస్తుంది. ఓకే, అందరికీ నేను బస్సులో కలుస్తాను. ఓకే అండి, బాయ్ బాయ్. ఇంకా ఆటోలో బయలుదేరేసామండి. ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది. ఇంకా హడావిడిగా బయలుదేరుతున్నాం 9 o'clockకి. ఇంకా నడుచుకొని వెళ్తే టైం అయిపోతుందేమో అని చెప్పేసి ఆటోలో వెళ్తున్నాం. మాకైతే చాలా దగ్గర అండి. ఇప్పుడు రొట్టెల పండుగ కాబట్టి రూట్ మార్చారు బస్ వాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ హైవే మీద నుంచి వెళ్తారు. సో మా బస్ స్టాప్ కూడా వచ్చేసింది. మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ట్రావెల్స్ అన్నీ ఇక్కడే అండి, దగ్గరలోనే ఉంటాయి మాకు. అన్ని ట్రావెల్స్ ఇక్కడే అనమాట, బస్సెస్ ఇక్కడే మెయిన్ స్టాపు. సో మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్ అయితే వచ్చేసింది లోపల. బస్ అయితే చాలా బాగుంది. అలాగే మేము లోపల లగేజెస్ అవన్నీ నీట్గా పెట్టుకున్నాము జాగ్రత్తగా. ఇంకా 4 లగేజెస్ ఏమో 5 లగేజెస్ ఉన్నాయి చిన్న టిఫిన్తో. నేను ఎక్కడ స్టూలు పీట ఇరిగిపోతుందో అనుకున్నాను, అదేమీ ఇరిగిపోలేదన్నమాట. చూడండి, ఇంకా మా అమ్మ వాళ్ళకి బాయ్ చెప్పేస్తున్నానండి. బాయ్ నీళ్ళు. సరే జాగ్రత్త, నేను జాగ్రత్తగా ఉన్నాయన. ఒళ్ళు జాగ్రత్తగా చూస్తా. అన్న లో 4, 5, 6 మా బాయ్. ఇంకా వాళ్ళ తాత వాళ్ళ మనవాళ్ళకి కూడా బాయ్ చెప్పేశారు. నేను బాయ్ చెప్పేస్తున్నాను. ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఆ డ్రైవర్ ఏమో వెళ్ళండి టైం అవుతుందని చెప్తున్నారు. ఎక్కేసి బస్ లోపలికి వచ్చేసామన్నమాట. వచ్చేసి సైడ్ సీట్ ఉంటే అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళకి బాయ్ చెప్తూ ఉన్నాం అనమాట. ఇంకా మా అమ్మ కూడా బాయ్ చెప్తున్నారు. మా అమ్మ మా నాన్న పోయినంత దూరము. ఇంకా ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయిందంటే కరెక్ట్ టైంకి వచ్చింది బస్సు. ఇంకా మా అమ్మ అయితే బాధపడి ఏడ్చింది. నాకు ఇంకా ఏడుపు వచ్చింది. ఇంకా మా అబ్బాయి వచ్చి ఏడుస్తున్నావా మమ్మీ అంట. సో ఇంక పిల్లలు కూడా ఇంక వెళ్ళాలి కదా, స్కూల్స్ అవన్నీ ఉన్నాయి. సో అందుకని ఏంది ఏడుస్తుందా? సరే కూర్చోండి, ఓకేనా? బాగుందా అండి? మా బస్సులో వచ్చి సేమ్ అదే బస్ అనమాట. అసలు నాకు భలే బాధ అనిపించింది. అంటే ఇన్ని రోజులు ఉన్నాం కదా, 3 days. సో అందుకని చెప్పేసి నాకు కూడా మా మమ్మీ ఏడ్చేసింది, నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. సరే ఎనీవే, ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి కదా. లైఫ్లో ఒకే దగ్గర ఉంటే ఆడపిల్ల కాబట్టి ఎక్కడొకటికి సెటిల్ అవ్వాలి కాబట్టి వెళ్ళాల్సింది. ఇదిగోండి, ఇదే అండి మాది L5, L4, సారీ L6, L5. సో మా పిల్లలు కూర్చొని ఉన్నారనమాట రెడీగా. ఇంకా వాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయారు. అంటే రొట్టెల పండుగ అవన్నీ వెళ్ళాం కదా, టైర్డ్ అయిపోయారు. సో అందుకని పడుకునేసారనమాట. ఇంకా నేను కూడా త్వరగా వెళ్ళి ఇంకా వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తాను. అలాగే మా మమ్మీకి కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి ఇంకా నిద్రపోతామండి. ఇంకా మార్నింగ్ అందరూ ఇంకా బెంగళూరులో కలుద్దాం. ఓకే, బాయ్ అండి. సో మిస్ అవుతున్నాను, ఐ మిస్. అండ్ ఏం మాటలు రావట్లేదు.
ఎవరికైనా ఈ అలవాటు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనము కూర్చున్న దగ్గర అయితే చెప్పులు ఉండవు. ముందైనా వెతుక్కోవాలి, వెనకైనా వెతుక్కోవాలి. నేనైతే చిన్నప్పటి నుంచి నాకు ఇదేంటో భలే అలవాటు అండి. చెప్పులు వెళ్ళిపోతాయేమో భయము. సో మా పిల్లలు కూడా ఇలాగే చేస్తున్నారు. పోస్కోట టోల్ ప్లాజా వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నానండి. ఇక్కడ నుంచి మ్యాప్ పెట్టుకొనే ఉన్నాను. పిల్లలైతే ఇంకా నిద్రపోతూ ఉన్నారు. బస్సులో అందరు నిద్రపోతూ ఉన్నారండి. కొందరు అయితే లేస్తున్నారు. సౌండ్స్ అయితే ఎక్కువగా ఉంది, అందుకని చెప్పి నేను వాయిస్ ఇస్తున్నాను. దాదాపు వచ్చేసామండి హూస్కోట్కి. నేను మా వారికి కాల్ చేసి కూడా చెప్పేశాను అనమాట, రెడీగా ఉండండి అని చెప్పి. చాలా చల్లగా ఉంది బెంగళూరులో. ఇంకా డైరెక్ట్గా చూసారు కదా, అంతా చీకటిగానే ఉంది. ఎక్కడ స్టాప్ వస్తే అక్కడ లైట్ వేస్తారనమాట. సో మేము దగ్గరకు వచ్చేసాం కదా, ముందు వెళ్తూ ఉన్నాము. అసలు చాలా బాగా నచ్చిందండి నాకు ఈ బస్సు. ఏమంటే మనం అరైవ్ అయిపోతాం కదా, అరైవ్ అయిపోయినప్పుడు కూడా కాల్ చేస్తున్నారనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది, అలర్ట్ కాల్. ఇంకా చెప్తూ ఉన్నాను, డోర్ ఓపెన్ చేసి మా డ్రైవర్కి చెప్తూ ఉన్నాను, సో అండ్ సో స్టాప్ అని చెప్పేసి. ఇంకా ఆయన దగ్గరకు వచ్చేసాం, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. మా వారు కూడా బయలుదేరుతున్నాను అని చెప్పారు. వచ్చేసింది అనమాట మా స్టాప్. ఇంకా నేను వచ్చి అవి కింద సామాన్లలో మర్చిపోకుండా 5 అని గుర్తుపెట్టుకొనే ఉన్నాను, ఎక్కడ మర్చిపోతానేమో అని చెప్పేసి. చూడండి ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా ఉందండి బెంగళూరులో. అందులో మా వారు ఏసీ బుక్ చేశారా, ఇంకా భయంకరమైన చల్లగా ఉంది అసలు. చాలా చల్లగా. మళ్ళీ ఏపీలో ఏంటంటే ఫుల్ హాట్గా ఉందన్నమాట. ఇంకా పిల్లలు చూడండి లేచి ఈ టైంలో కూడా వాళ్ళని పాపం ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది. ఇంకా రెడీగా అవుతున్నాం అనమాట దిగేదానికి. పిల్లలు పెట్టుకొని ఎక్కడికైనా జర్నీ చేయాలంటే కొంచెం కష్టమే అండి. కానీ వాళ్ళకి కూడా కొంచెం అలవాటు అవ్వాలి జర్నీస్ అనేది. బస్సులో వెళ్ళేది, కార్లో వెళ్ళేది, బైక్లో వెళ్ళేది, ఎప్పుడు ఇంట్లోనే ఉండేది కాకుండా అలవాటు చేయాలి. అది చూడండి టైము 5:20, అదే 5:02 అయిపోయింది. కరెక్ట్గా నేను 9:30కేమో ఎక్కాను. 5 గంటలకల్లా తీసుకొచ్చేసారనమాట. కానీ ఎర్లీ మార్నింగ్ చాలా చల్లగా ఉంది, అసలు వల్ల కావట్లేదు ఆ చలి, తట్టుకోలేకపోయాను. మా వారు వచ్చేది కూడా కొంచెం లేట్గా వచ్చారనమాట. ఇదిగోండి వచ్చేసింది మా స్టాప్. ఇంకా నెక్స్ట్ ఆపేశారు. నెక్స్ట్ స్టాప్ మాదే. ఇంకా దిగేసామన్నమాట. దిగేస్తే ఇంకా వచ్చి డ్రైవరు ఇవి లగేజెస్ ఉన్నాయి కదా, నేను అనుకుంటూ ఉన్న ఏంటంటే అక్కడ స్టూల్ ఒకటి కొన్నానండి నేను. ఆ స్టూల్ ఎక్కడ ఇరిగిపోతుందేమో అనుకున్నా. అంటే ఎక్కువ మంది వస్తుంటారు కదా, దాని మీద ఏమైనా వెయిటేజ్ చేసి ఇరగొట్టేస్తారేమో అనుకున్నాను. సో ఏం అవ్వలేదన్నమాట దానికి. సో ఇంకా 5 లగేజ్ లెక్కేసుకొని మరీ తీసుకున్నాం, 5 లగేజెస్. సరే ఇంకా తీసుకొని మిస్ అయిపోయాము. మా నాన్నని మిస్ అవుతున్నానండి నిజంగా నేను. అందుకే మా నాన్నకి కూడా ఒక మగబిడ్డ ఉంటే ఎంత బాగుండేది, ఏం చక్క వాళ్ళని చూసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. ఎవరైనా ఒకటే లేండి, మగబిడ్డ అయితే ఏముంది, ఆడబిడ్డలు అయితే ఏముంది, అందరినీ చూడాలా, చదివించాలా, చేయాలా. ఒకరు చూసుకుంటారనేదాకా ఉండకూడదు అని నేను అనుకుంటాను మళ్ళీ మనసులో. సరే అండి, ఇంకా బెంగళూరుకి వచ్చేసాము. బస్సుకు కూడా మా స్టాప్ బస్సు ఇదిగోండి ఇక్కడే. ఇంకా మా అబ్బాయి బంగారు బిడ్డలండి ఇద్దరు, పాపం లేపడమే లేసేసారనమాట. సో ఇదిగోండి ఇంకా మా వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. చూద్దాం. చల్లగా ఉందండి బెంగళూరులో. పట్టించుకోకండి నా మొహం, నేను ఏడ్చి అట్ట అయిపోయింది. మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భలే ఏడుపు వచ్చేసింది నాకైతే. సో ఇదిగోండి మా వారు ఇక్కడ వచ్చేసారు. మా వారు మేము సైడ్ వచ్చి నించో ఉన్నాం అనమాట. సెట్ చేసేసాం అనమాట. సెట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామండి. వచ్చేసాం ఇంటికి. ఓకే అండి, ఇంక ఇంటికి రీచ్ అయిపోతున్నాం. ఓకే బాయ్, గుడ్ నైట్ అందరికీ, గుడ్ మార్నింగ్. జాగ్రత్తగా ఉండండి, హెల్దీగా ఉండండి. ఓకే టేక్ కేర్, బాయ్. వచ్చేసాము. మా వారు కూడా వచ్చేసారు. మళ్ళీ మీ వారేనా ఎవరు అంటారేమో, మా వారే వచ్చారు తీసుకెళ్ళడానికి. మేమేమి బుక్ చేసుకోలేదన్నమాట, ఎందుకు మా వారు వచ్చేస్తా అన్నారు. ఇంకా మా వారు వచ్చేసారు కాబట్టి ఇంక సేఫ్గానే ఇంటికి చేరిపోతాము. ఓకే బాయ్ అండి. ఇంకా లగేజెస్ అన్నీ డిక్కీలో పెట్టున్నాం అనమాట. ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా తీసుకొని ఇంక పిల్లల్ని కొంచెంసేపు రెస్ట్ తెప్పించుకొని ఇంకా స్కూల్కి రెడీ అయిపోతే బాగుంటుంది. పిల్లలు కూడా ఇంకా యథావిధిగా బతుకు, పిల్లల్ని స్కూల్కి తీసుకురావడం, ఇంట్లో పని. ఓకే బాయ్ అండి.